అప్పటిలోగా నిధులు వస్తాయా? సో గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు అయితే గెలిచిరు, లక్షల లక్షలు ఖర్చు పెట్టుకురు, మొత్తానికి గెలిచిరు, చాలా ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చిరు. ప్రతి స్ట్రీట్కి లైట్ లేకుండా లైట్ ఉండేటట్టు చూస్తాం, మోరీలు సాఫ్ చేస్తాం, మంచినీళ్ళు కరెక్ట్గా అందిస్తాం. ఇట్లా అంటే మినిమం ఉండే కామన్ గా ఉండేటటువంటి హామీలు ఇవి. అయితే అవన్నీ అందించాలంటే నిధులు రావాలి. మార్చిలోగా నిధులు తీసుకొస్తామని చెప్పేసేమో కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామని చెప్పేసేమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇక్కడ కథనేమో జర భిన్నంగా ఉన్నట్టుంది. అప్పటిలోగా నిధులు వస్తాయా? గ్రామ సర్పంచుల్లో ఒకటే టెన్షన్. ఎన్నికల హామీల అమలుపై తర్జన భర్జన. మార్చి 31 నిధులు తెస్తానన్న సీఎం, కేంద్రం రియాక్షన్ పై నేతల్లో ఆందోళన. ఎన్నికల్లో తాగునీరు, లైట్లు, రోడ్డు నిర్మాణాలే కీలక హామీలు, అడ్డగోలు ఖర్చుతో నాయకుల్లో భయం అని చెప్పేసి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. సో మార్చి 31 నిధులు తెస్తానని సీఎం చెప్పింది, కానీ మరి అప్పటికి వరకు వస్తాయా రావా? ఈ పనులు ఎట్లా వేయాలి? పాత సర్పంచులు, గతంలో సర్పంచ్గా చేసిన వాళ్ళు, ఇంకెప్పుడైనా అనుభవం ఉన్న వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది. వాస్తవానికి కొత్తగా సర్పంచ్లకు గెలిచిన వాళ్ళు కొంచెం అయోమయం ఉంటుంది. గ్రామ పంచాయతీ పోరు ముగిసి సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతలు స్వీకరించిన అయితే ఏడానే ఉన్నాయి. మార్చి 31 నిధులు వస్తాయా లేదా అనేది తెలుసుకున్నారు. మొత్తానికి గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి సుమారుగా 3,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సింది. ఒకసారి చూద్దాం ఇది. అయ్యో, 3,000 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నది. వాటిని మార్చి చివరి నాటికి తీసుకొస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సర్పంచ్లకు హామీ ఇచ్చారు. ఈ నిధులతో గ్రామాల్లోని మౌలిక వసతులు, సౌకర్యాలు, అభివృద్ధిని సులువుగా పూర్తి చేసుకోవచ్చు అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిధుల కోసం సర్పంచ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ నిధులు వచ్చే వరకు గ్రామాల్లో అభివృద్ధిలో ఎలా చేయాలనే దానిపై సర్పంచ్లు అయితే తర్జన భర్జన పడుతున్నారు. ఈ 3 నెలల పాటు గ్రామ పంచాయతీల పాలనలో సాగించడం వారికి సవాల్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెజారిటీ సర్పంచులు విచ్చలవిడిగా గ్రామాల్లో ఖర్చులు పెట్టారని, అకౌంట్లలో నిధులే లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్ పాలన సాగించడం, మరోవైపు పంచాయతీ అంటే సర్పంచ్ల పరిస్థితి కూడా గిట్లనే అయింది. కేసీఆర్ మన ఎవరు రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే అన్నట్టు ఒక మాట, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకుని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నాడు కదా. ఏం లేదు, బొచ్చని చేతికి వచ్చిన వాళ్ళు ఏం లేవు అన్నాడు కదా. సేమ్ బీఆర్ఎస్ టర్మ్ లో 2 సార్లు కంటిన్యూగా సర్పంచ్లు చేసిన చాలా మంది ఆ గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీల అకౌంట్ల పైసలు లేకుండా మొత్తం కరగనాకేసారు. సర్పంచ్లు కూడా ఇన్నోవా కార్లు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉండే సర్పంచ్లు. గ్రామ పంచాయతీల నిధులలో కూడా ఏం లేవు, బొక్కనే, అంతా శూన్యమే. సో ఆడ కూడా లంకె మీద ఉన్నాయి అనుకున్నారు సర్పంచ్లు, కానీ 10 లక్షలు 20 లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని గెలిచి, కానీ పాపం ఆడ కూడా ఏం లేవు అనేది అయితే మనకు క్లారిటీ వస్తుంది. నిధుల మళ్లింపు కష్టమే అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. సో గతంలో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులను కఠినతరం చేసింది, నిబంధనలు. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అంటే కేంద్రం నుంచి వచ్చే పైసల్ని ఏదో దానికి పనికి వాడుకునేటోళ్ళు, ఇప్పుడు అట్లా లేదట. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన కొత్త ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ సర్పంచ్ల చేతులను కట్టేస్తుంది. అడ్డగోలుగా నిధులు డైవర్షన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఇక పాత నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించకపోతే కొత్తవి విడుదల కావు. మరోవైపు పంచాయతీల్లో ఆదాయ వనరులు కూడా పెద్దగా లేనందున పనులు కూడా తక్కువే ఉంటాయి. సో దీంతో ఇచ్చిన హామీలపై జనాలు నిలదీస్తారనే భయం కూడా కొన్ని పంచాయతీ సర్పంచ్లో ఉంది. గెలిచినాకనే ఉంటుంది, అసలు గెలవక ముందు ఎన్నెలా మాట్లాడచ్చు చెడామడ. వాస్తవానికి అధికారంలో వెళ్ళినప్పుడు ఉన్నంత ఆ ఫ్రీడమ్ అధికారంలో ఉన్నప్పుడు ఉండదు. అట్లా చెడామెడ మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు సర్పంచ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలని నిబంధన ఉంది ఈసారి. వాస్తవానికి అది పర్టికులర్గా దేనికి చేయాలో దానికి చేయాలి. ఆఫ్లైన్ మోడ్లో లేదు, ఇక పేమెంట్ చేసేది లేదు. ఆన్లైన్లో చేస్తే దానికి ప్రాపర్ లెక్క దొరుకుతుంది. గతంలో సర్పంచ్లు వాడినటువంటి బిల్లకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇస్తేనే మళ్ళీ కొత్త నిధులు రిలీజ్ అవుతాయి. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా కొత్త సర్పంచ్లకి సర్జర తలకి తిప్పలే ఉన్నాయి. మరి ఏం చేస్తారు, దాన్ని ఎట్లా ఎలా తీస్తారు అనేది చూడాలి. మరి రేవంత్ రెడ్డి ఎట్లయితే కింద మీద పడి ఉందో లేదో చూస్తున్నాడే, సంసారాన్ని ఎలా తీస్తున్నాడు ఒక పాటు ఉంది రేవంత్ రెడ్డిది. గట్లనే వీళ్ళు కూడా ఎలా తీయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు.